దయచి మీకు ఒక విషయం చెప్తున్నాను. కన్నప్ప మూవీ పైన ట్రోలింగ్ చేయవద్దు. ట్రోలర్స్ కి చెప్తున్నాను. ఎందుకంటే కన్నప్ప మూవీ, కన్నప్ప అంటే ఎవరు అసలు? కన్నప్ప అంటే ఆ కాళహస్తీశ్వరుని మహాభక్తుడు. అలాంటి వ్యక్తి సినిమా మనం షూటింగ్ జరుపుకుంటున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ పైన ఎటువంటి నెగిటివిటీ ఉన్నా పర్వాలేదు, అది వేరే విషయం. వాళ్ళపైన ట్రోలింగ్ చేస్తున్నా అది వేరే విషయం. కానీ కన్నప్ప మూవీ పైన, కన్నప్ప అంటే ఆ పరమ భక్తుని ఒక చరిత్ర కాబట్టి ట్రోలింగ్ చేయవద్దు. ఎందుకంటే అది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మూవీకి. మోహన్ బాబు ఫ్యామిలీ పైన ఎంత నెగిటివిటీ ఉన్నాయి అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మూవీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ మధ్య కొన్ని విషయాలు నేను గమనించాను. మోహన్ బాబు గారు కానీ, మంచు విష్ణు కానీ, వీళ్ళిద్దరూ చాలా డల్లుగా కనపడుతున్నారు ప్రతి మీటింగ్ లో. అంటే బిఫోర్ కన్నప్ప షూటింగ్ కు ముందు ఏ మీటింగ్ వచ్చినా సరే చాలా యాక్టివ్ గా జోకులు వేసేవాళ్ళు, చాలా ఎక్కువ మాట్లాడేవాళ్ళు, బాగా హాయిగా నవ్వుకునే వాళ్ళు, చాలా బాగుండేవారు, యాక్టివ్ గా ఉండేవాళ్ళు మంచు విష్ణు కానీ, మోహన్ బాబు గారు కానీ. తర్వాత షూటింగ్ కన్నప్ప మూవీ పూర్తయిన తర్వాత చూస్తే వీళ్ళల్లో చాలా టెన్షన్ కనపడుతున్నారు. ఎందుకంటే మోహన్ బాబు గారు చాలా డిప్రెసివ్ కనపడుతున్నారు. మంచు విష్ణు కూడా ఏదైనా కొన్ని బ్రహ్మాండం ఇలాంటి వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లు వేసే జోకులకి బలవంతంగా తెచ్చుకొని నవ్వినట్టు కనపడుతున్నారు. ఆ యాక్టివ్నెస్ కానీ వీళ్ళకి సొంతంగా వీళ్ళ టెన్షన్ లోపల గుబులు, పెద్ద గుబులు ఉంది. అంటే కన్నప్ప మూవీ రిలీజ్ అవబోతుంది, ఎలా ఉంటుందో ఏమో. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఈ కన్నప్ప మూవీ వీళ్ళ జీవితంలో ఒక మైల్ స్టోన్. ఇంత ముందు తీసిన మూవీస్ వేరు, వాటిలో ఏమి ఇంత భారీ బడ్జెట్ ఏం పెట్టలేదు. ఆ టెన్షన్ ఉన్నా కానీ ఇంత ఈ స్థాయిలో లేదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు యావత్ చాలా చోట్ల విన్న న్యూస్ ప్రకారం, ఆన్లైన్ న్యూస్ ప్రకారం చెప్తున్నాను, చాలా చోట్ల తాకట్టు పెట్టి ఇంతకుముందు సంపాదించిన డబ్బులు, విద్యానికేతన్ పైన, ఆ మూవీస్ పై సంపాదించిన డబ్బులు, చాలా డబ్బులు భారీ బడ్జెట్ తో ఈ మూవీ తీస్తున్నారు. ఇది పొరపాటున అటు ఇటు అన్న అయితే పరిస్థితి ఏంటి? 10 అంతస్తుల మిద్దిపైకి వెళ్ళిపోయాం మేము. ఇంకా అక్కడి నుండి పడిపోకుండా కాపాడుకోవాలి, కిందికి దిగాలి. అంటే సిచ్యువేషన్ చెప్తున్నాను, ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. సో అందులో ఇది మన మహాభక్తుని కథ, దీనిపైన మనం ట్రోలింగ్ చేయకూడదు. మన దేవుడు శివుడు, ఆయనకు ఆగ్రహం తెప్పించద్దు. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ సినిమా హిట్ కావాలి. ఎందుకంటే మీరు కూడా కోరుకోండి, తప్పులేదు. ఎందుకంటే మన భక్తులు, మన శివ భక్తులు కానీ, విష్ణు భక్తులు కానీ వాళ్ళ చరిత్రలో మూవీస్ తీసినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా అవి హిట్ కావాలని కోరుకోవాలి. కానీ ట్రోలింగ్ చేసి అలా దైవ దోషానికి కారణం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జై హింద్, జై భారత్.